Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty and Nifty 9th December. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు చూసుకుంటే మనకి ఏమైనా ఎంట్రీ వచ్చిందంటే ఒక ఎంట్రీ వచ్చింది, బట్ స్టిల్ ఏంటంటే అంత పెద్దగా మీకు సజెస్ట్ చేయను, బట్ స్టిల్ మా సబ్జెక్టు పరంగా ఒక అయితే ఎంట్రీ అయితే వచ్చింది. సో ఎంట్రీ ఏంటి ఎలాగేంటని మాట్లాడుకుందాం. ఏం లేదు, డిట్టో నన్ను మనం ప్రీ మార్కెట్ ఏమైతే చెప్పుకున్నామో ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది. ఓకే, ఇంచు కూడా తేడా లేకుండా అలాగే జరిగింది. మీరు ఎవరు ప్రీ మార్కెట్ అంటే ప్రీ మార్కెట్ చూడట్లేదు, అంటే జస్ట్ ఏంటంటే ఎంట్రీస్ ఎలా వస్తున్నాయి ఏంటి ఆ వీడియో చూస్తున్నారు తప్ప ప్రీ మార్కెట్ వీడియో పెద్దగా చూడట్లేదు. ఓకే, సో మిస్ అయిపోయిన వాళ్ళు మిస్ అయిపోవచ్చు అనమాట. సో అయితే ఏం జరిగింది ఏంటంటే చూసుకుంటే ఈరోజు ఏంటంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓకే, మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అయింది స్లైట్గా, అంటే ఈ 9 o'clock క్యాండిల్ కాదు, ఇక్కడ మార్కెట్ క్యాండిల్ ఓపెన్ అయింది 9:15 క్యాండిల్ మట్టికి. ఓకే, సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను కూడా. ఓకే, సో ఇక్కడ మార్కెట్ ఇక్కడ డిస్కౌంట్ విక్ ఉన్నది కదా, ఈ డిస్కౌంట్ విక్ యొక్క 50% ఏరియాని టచ్ చేస్తుంది మార్కెట్ అని చెప్పేసి అన్నాను. అక్కడ నుంచి ఒక రిట్రేస్మెంట్ వస్తుందని కూడా చెప్పాను నేను మీకు. నిన్నేంటి ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను, ఈ రోజు రియాక్ట్ అయింది. నిన్న ప్రీ మార్కెట్లో కూడా స్ట్రెస్ చేసింది ఈ పాయింట్కి, మీకు కావాలనుకుంటే వెళ్ళి చూడండి. ఓకే, 50% ఆఫ్ ది ఏరియా. ఇక్కడ మరి ఎంట్రీ ఎలా వచ్చింది ఏంటని చూసుకుంటే 50% ఆఫ్ ఏరియా వచ్చింది ఎంట్రీ, 50% ఆఫ్ ది ఏరియాని టచ్ చేసింది. టచ్ చేసిన వెంటనే మనకి ఎంట్రీ దొరికిందంటే 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఇక్కడ ఫ్లాట్గా ఇక్కడ 9:15 ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడికి ఓపెన్ అయిన తర్వాత ఓకే 50% ఆఫ్ ది ఏరియాని టెస్ట్ చేసింది. ఇప్పుడు టెస్ట్ చేసింది ఇక్కడ కాదు. ఓకే, ఈ పాయింట్ టెస్ట్ చేయాలి, ఇక్కడ టెస్ట్ చేసింది. ఓకే, టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్నల్గా ఇప్పుడు చేంజ్ 1 minute టైం ఫ్రేమ్ ఒకసారి తీసుకుందాం. ఓకే, పుల్ బ్యాక్ కాదు, ఇది ఇంకా పుల్ బ్యాక్ కాదు, బికాస్ ఈ లో బ్రేక్ చేస్తేనే ఇది వ్యాలిడ్ హై అయ్యేది. ఓకే, సో లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది మనకి. ఓకే, లాస్ట్ హై. సో మార్కెట్ ఇది బ్రేక్ చేసింది. మార్కెట్ అది బ్రేక్ చేసినా సరే మళ్ళీ ఈ ఏరియాకి వచ్చి మనకి ఎంట్రీ రాలేదు మనకి. అంటే ఇది జస్ట్ రిట్రేస్మెంట్ ఎంట్రీ తప్ప ఏంటంటే పెద్ద రివార్డ్ ఎంట్రీ మనకి ఏమి ఉండదు ఇక్కడ మనకి. ఓకే, జస్ట్ ఏంటంటే ఒక రిట్రేస్మెంట్ వెళ్తుంది. ఈ రిట్రేస్మెంట్ ఏదో ఎంట్రీ తీసుకోవడానికి అయితే ఏంటంటే మార్కెట్ మళ్ళీ అప్ సైడ్కి ట్రావెల్ అవుతూ ఇక్కడ ఇండ్యూస్మెంట్ స్వీప్ ఆఫ్ చేసి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేసి సో ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది అనమాట. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఈ ఏరియాలో మనకి ఇంబ్యాలెన్స్ ఉన్నది కదా. ఓకే, ఈ ఏరియాలో ఇంబ్యాలెన్స్, ఈ ఏరియా దగ్గర కావాలంటే చెక్ చేసుకోండి. 3 minutes 5 minutes అక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది అనమాట మనకి. ఓకే, సో ఎందుకు నేనే క్లియర్ చేస్తాను. ఓకే, సో చూడండి ఇక్కడ. ఓకే, సో ఈ ఏరియాలో మనకి ఎంట్రీ అనేది వచ్చింది మనకి ఇంబ్యాలెన్స్. సింపుల్, ఏం లేదు. ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ ఇక్కడ డిస్కౌంట్ విక్ యొక్క 50% ఏరియా ఈక్విలిబ్రియం ఏరియాని టచ్ చేస్తూ ఓకే మార్కెట్ ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చి మళ్ళీ ఏంటంటే ఇంటర్నల్గా అయితే ఇక్కడ రాలేదు. ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఏంటంటే ఇండ్యూస్మెంట్ చేసి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది. ఓకే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. బట్ స్టిల్ దీని టార్గెట్ మాత్రం కంపల్సరీగా ఇక్కడ వరకే, అంతకు మించి లేదు. బికాజ్ ఇది రిట్రేస్మెంట్ ఎంట్రీ, దీనికి ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే, ఎందుకు ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటున్నానంటే మార్కెట్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ ఉందని చెప్పేసి నేను చెప్పాను. ఈ పాయింట్ కూడా చెప్పేసాను నిన్నే. ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్. ఓకే, మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ర్యాలీ అయినా మళ్ళీ రిట్రేస్మెంట్ అవుతుంది. రిట్రేస్మెంట్ అయ్యి ఈ 15 minutes టైం ఫ్రేమ్ పుల్ బ్యాక్ దగ్గర నుంచి మార్కెట్ ఇండ్యూస్మెంట్ తీసుకుని డౌన్ సైడ్ వస్తుంది అని చెప్పేసి నేను క్లియర్ కట్గా చెప్పాను కూడా. ఓకే, ఇటు సైడ్ చెప్పాను. మీరు చూడకపోతే నేనేం చేయలేను. ప్రీ మార్కెట్ మీరు చూడకపోతే నేనేం చేయలేను. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే ఓకే, సో ఎగ్జాక్ట్గా అలాగే అనుకున్నట్టే, కాకపోతే లేట్ అయిపోయింది. 1:45కి మార్కెట్ అప్సైడ్కి వెళ్ళింది. చూడండి, ఈ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ స్వీప్ అయిపోయి లాంగ్కి వచ్చేసింది. ఓకే, మరి మనకి ఎంట్రీ వచ్చిందా అంటే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకోవాలి. సో 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకోవాలంటే ఓకే మార్కెట్ ఇటు సైడ్ అప్సైడ్ ఎలా వెళ్తుంది కదా, పుల్ బ్యాక్. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ వచ్చి టచ్ చేయడం జరగలేదు. ఓకే, మళ్ళీ వచ్చి అక్కడ టచ్ చేయడం జరగలేదు, పుల్ బ్యాక్. ఓకే, ఈరోజు అంతా ఇలా గడిచిపోయింది.
ఓకే. సో అది రేపటికి ఈ ఎంట్రీ రేపు ఎలా ఉన్నది ఏంటి అనేది ప్రీ మార్కెట్ ఇప్పుడు చెప్తాను. ఒకసారి నిఫ్టీ చెప్పేసుకున్న తర్వాత నిఫ్టీలో కూడా ఈరోజు ఎంట్రీ ఏమొచ్చింది ఏంటి చెప్పేసుకున్న తర్వాత ప్రీ మార్కెట్ నెక్స్ట్ రేపు బ్యూటిఫుల్గా ఉంటుంది చూసుకోండి. సో లైక్ ఓకే. సో స్వీప్ అయింది కదా, నిన్న ఈ పాయింట్ కూడా చెప్పుకున్నా, కాకపోతే ఎంట్రీ అయితే రాలేదు. లైక్ బికాస్ ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యాటర్ వచ్చింది. చేంజ్ ఆఫ్ ది క్యాటర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఏరియాలో టెస్ట్ చేయలేదు, ఈ ఇంబ్యాలెన్స్ నేను టెస్ట్ చేయలేదు మనకి. ఇక టెస్ట్ చేసి ఉంటే ఎంట్రీ వచ్చేది, ఎంట్రీ దొరికేది. బట్ ఏంటంటే డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది. డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయి మార్కెట్ ఈ డౌన్ సైడ్ వచ్చేసింది అనమాట. ఓకే రైట్. సో ఇది మాట బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు జరిగిన సినారియో. ఈ రోజు కన్సాలిడేషన్ జోన్ లాగా ఉన్నది. చెప్పాలంటే వన్ ఆఫ్ ది కన్సాలిడేషన్ జోన్ అనమాట. ఓకే. సో ఈ పాయింట్స్ అన్ని నేను ప్రీ మార్కెట్ లో చెప్పేసుకున్నవే. మళ్ళీ ఏంటంటే ఈరోజు కొద్దిగా చార్ట్ ఫామ్ అయింది కదా, చార్ట్ తో పాటు ఇంకొంచెం డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. నేను మీకు చార్ట్ ఫామ్ అవ్వకముందే మొత్తం టోటల్ ఎలా జరుగుతుంది ఏంటనేది చెప్పేస్తాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటనేది. ఓకే రైట్. సో నెక్స్ట్ నిఫ్టీలో ఏం జరిగింది? నిఫ్టీలో కూడా సేమ్ డిట్టో. నిఫ్టీలో ఏం చెప్పాను నేను మీకు? లైక్ ఏంటంటే మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ ఉన్నది, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ ఉన్నది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉన్నది. ప్రీవియస్గా ఇక్కడ ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేయకుండా మార్కెట్ అనేది అప్ సైడ్ ర్యాలీ అయిపోయింది. కాకపోతే ఏంటంటే మార్కెట్ ఇప్పుడు డైనమిక్స్ చేంజ్ అయిపోయాయి. ఈ పాయింట్ డైనమిక్స్ చేంజ్ అయిపోవడం అంటే లైక్ ఈ ఏరియాలో టెస్ట్ చేసి వెళ్ళుంటే దీని వ్యాలిడిటీ ఇంకా బాగుంది. ఈ ఆర్డర్ బ్లాక్ వ్యాలిడిటీ బాగుంది. ఇది చూడండి, ఇక్కడ దీన్ని టెస్ట్ చేయాలి, ఈ ఏరియా దీన్ని టెస్ట్ చేయాలి. కానీ ఇప్పుడు పైన ఏంటంటే డైనమిక్స్ మారిపోయి పైన మార్కెట్ డౌన్ ట్రెండ్ షిఫ్ట్ అయిపోయి మార్కెట్ ఇప్పుడు ఈ ఏరియాకి వస్తుంది. ఈ ఏరియాకి అంత వాల్యుబుల్ ఉంటుందా అంటే జస్ట్ రిట్రేస్మెంట్ పర్పస్ కి పనిచేస్తుందని చెప్పేసి నేను వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఈరోజు ఏమైంది, ఎర్లీ మార్నింగ్ మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. మీరు చాలా మంది అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ ఏంటంటే నిన్న ఒక అతను కూడా లైక్ మన స్టూడెంట్ డౌట్ కూడా అడిగారు, మీకేంటి ఇక్కడ 9 o'clock క్యాండిల్ కనిపిస్తుంది, నాకేమో 9 క్యాండిల్ కనిపించలేదు. సేమ్ ఇలాగే నిన్న కూడా లైక్ 9 క్యాండిల్ ఉన్నటువంటి 9:15కి క్యాండిల్ ఉంటుంది కదా. అంటే యాక్చువల్ చెప్పాలంటే ఇది ఎక్స్టర్నల్ ట్రేడింగ్ హవర్స్ అన్నమాట. లైక్ ఎక్స్టర్నల్ ఇక్కడ కింద నేను చూడండి, ఎక్స్టర్నల్ ట్రేడింగ్ హవర్స్, రెగ్యులర్ ట్రేడింగ్ హవర్స్. ఎప్పుడైనా సరే ఎక్స్టర్నల్ ట్రేడింగ్ హవర్స్ పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఎక్స్టర్నల్ ట్రేడింగ్ హవర్స్ మనకి ఏంటంటే అది కూడా వన్ ఆఫ్ ది ప్రైజే, ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకే ఏంటంటే మనకి ఈ క్యాండిల్ కనిపిస్తుంది చూడండి. రెగ్యులర్ ట్రేడింగ్ హవర్స్ పెడతాను, ఆ క్యాండిల్ కనిపిస్తుంది. ఓకే. సో అదనమాట ఎక్స్టర్నల్ ట్రేడింగ్ హవర్స్ అనేది ఇంపార్టెంట్. 9 దగ్గర ప్రీ మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా, ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ అనేది 2 ఉంటాయి మార్కెట్లో ఇంకా. ఓకే. 3:30 అయిపోయిన తర్వాత ఇంకో క్యాండిల్ ఫామ్ అవుతుంది, 9 గంటలకి ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది. ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ అంటారు అన్నమాట దాన్ని. ఓకే. సో అయితే ఫ్లాట్గా ప్రీ మార్కెట్ లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఓరి అయ్యి ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది కదా, ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి కొద్దిగా రిట్రేస్మెంట్ అనమాట. ఓకే. ఇందులో మీరు ప్లాన్ చేసుకుంటే ఓకే. రిట్రేస్మెంట్ లైక్ ఏంటంటే కొద్దిగా పెద్ద టార్గెట్ కాదు, బికాస్ మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది. ఆ ఏరియా ప్రకారం చూసుకుంటే మనకి ఇక్కడ లైక్ ఏంటంటే ఇప్పుడు ఏం జరిగిందో ఇంకా చూసుకుందాం. ఓకే. సో లైక్ డౌన్ సైడ్కి ఇలా వచ్చింది కదా మనకి మార్కెట్. లైక్ 1 minute సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగే సేమ్ సిమిలర్. లైక్ ఇప్పుడు ఇది కొద్దిగా ఆపితే గ్యాప్ ఫిల్లింగ్ అండ్ ఆర్డర్ బ్లాక్ ఏరియా. అదేంటంటే 0.5 డిస్కౌంట్ ఫిట్ లో 0.5 ఈక్లిబ్రియం ఏరియా. ఇదైతే కొద్దిగా దానికంటే ఇంకా కొద్ది వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇదేంటంటే గ్యాప్ ఫిల్లింగ్, వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. ఆ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ ఏంటంటే 1 minute టైం లో చేంజ్ ఆఫ్ ది క్యాటర్ వస్తుంది. ఓకే. 1 minute టైం లో చేంజ్ ఆఫ్ ది క్యాటర్ వస్తుంది. అయితే మార్కెట్ మళ్ళీ ఈ ఏరియాకి రాలేదు, వచ్చి ఉంటే ఇక్కడ ఎంట్రీ అయ్యేవాళ్ళం. ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు. ఇక్కడ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఈ ఏరియాలో ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ. ఎందుకు ఈ ఏరియాలో ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అంటే లైక్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట. ఇంబ్యాలెన్స్ చూసుకోండి, మీరు ఇంబ్యాలెన్స్ చూసుకోండి. అక్కడ ఇంబ్యాలెన్స్ లైక్ ఏం లేదు, చెప్పమంటే చెప్పేస్తుంది దాంట్లో. ఓకే. అంటే ఏం లేదు, మళ్ళీ అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే టైం ఇది కొంచెం ఈ ఏరియాలో. ఓకే. 1 minute టైం ఫ్రేమ్ లో మనకి ఇక్కడ ఇంబ్యాలెన్స్ మీకు కనిపించకపోయినా 3 minutes 5 minutes కూడా పెట్టుకుంటుంటాం. 3 minutes పెడతాను చూడండి. ఓకే. చూడండి ఇక్కడ. ఓకే. ఈ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయ్యి బ్రేక్ అయింది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ ఇది ఇంబ్యాలెన్స్ మాట. ఓకే. ఇంబ్యాలెన్స్ దగ్గర మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఏం లేదు, ఇక్కడ మధ్యలో ఇంబ్యాలెన్స్. సో ఎగ్జాక్ట్ గా మార్కెట్ ఆ ఏరియాలోనే రియాక్ట్ అవుతుంది అనమాట. ఓకే. ఆ ఏరియాలో ఎంట్రీ అవుతుంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగే ఎంట్రీ, దీనికి కూడా పెద్ద టార్గెట్ ఉండదు ఇక్కడ వరకే. ఓకే. ఎందుకు అక్కడ వరకు అంటే బికాస్ లైక్ ఏంటంటే మార్కెట్ మళ్ళీ అక్కడ వరకు వస్తే ఇక్కడ వరకు ఈ ఆర్డర్ ఫ్లో చూడండి, ఈ ఆర్డర్ ఫ్లో మళ్ళీ వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేస్తుంది. అట్ సేమ్ టైం ఇది కూడా సేమ్ సిమిలర్ పాయింట్ చెప్పాను. లైక్ ఏంటంటే ప్రీవియస్ గా 15 minutes టైం ఫ్రేమ్ హై ఉంటుంది కదా, ఆ హై దగ్గర లిక్విడిటీ స్వీప్ అప్ చేసుకుని మళ్ళీ మార్కెట్ డౌన్స్ లో వచ్చేస్తుందని నేను చెప్పాను. బట్ బ్యాంక్ నిఫ్టీలో అయింది, ఇక్కడ వెళ్ళలేదు అనమాట. మార్కెట్ ఆ ఏరియాకి వెళ్ళకుండా మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో అది మాట సేమ్ ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీస్ అండ్ లైక్ మార్కెట్ యొక్క సబ్జెక్ట్ మనకి ఎలా డీల్ చేస్తుంది అండ్ ప్రీ మార్కెట్ ఎలా చూసారు, ఎగ్జాక్ట్గా ఎలా జరిగింది అంటే నేను చెప్పేది ఎగ్జాక్ట్గా జరుగుతుందా అంటే
నేను చెప్పను 100% రైట్ నేను అవ్వను. బట్ నాకు తెలుసు మార్కెట్ అంటే లైక్ రియాక్షన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది 70-60% ఆఫ్ ద టైమ్స్ రైట్ అయిపోతుంది. నేను రైట్ అవుతానో రాంగ్ అవుతానో మీరు కాన్వర్సేషన్లో చెప్పండి. మీరు ఇన్ని రోజుల నుంచి నన్ను చూస్తున్నారు కదా, లైక్ ఏంటంటే అంటే 100% నేను కాదు, 100% నేను అవ్వను, నేను గ్యారంటీ ఇస్తాను. బట్ నాకు తెలుసు ఎక్కడెక్కడ లైక్ ఏంటంటే లైక్ నేనేంటంటే అందరిలాగా ఒక లైన్స్ ఇచ్చేసి వదిలేను. ఇలాగా లైన్స్ ఇచ్చేసి ట్రేడ్ చేసుకోమని చెప్పను. ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలాగా రివర్స్ అవుతుంది, ఆ పాయింట్స్ కూడా మీకు ప్రీ మార్కెట్లో చెప్తాను, పోస్ట్ మార్కెట్లో కాదు. పోస్ట్ మార్కెట్లో ఇంకా డీటెయిల్గా చెప్పవచ్చు, బికాస్ చార్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇంకా నీట్గా చెప్తాను. సో నా ప్రీ మార్కెట్ అనాలిసిస్ మీకు ఎలా అనిపిస్తుంది ఏంటో అనేది నా కామెంట్స్లో అసలు మంచిగా ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు, నేను ఒక ఫస్ట్ టైం అడుగుతున్నాను. అసలు ఎలా ఉంటుంది ఏంటి నా ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది మీరు కామెంట్స్లో మెసేజ్ చేయండి. ఓకే, సో యాక్చువల్లీ చెప్పాలంటే ఎస్టర్డే వీడియో నేను పెద్దగా ఏం చూడలేదు, 20 మంది చూశారు. నాకు నవ్వు వస్తుంది, అసలు వీడియోస్ ఎందుకు పెడతానో ఏంటో నాకే అర్థం కావట్లేదు. 20 మంది చూశారు పట్టుమని. లైక్ నాకంటే మళ్ళీ ఏమైనా అంటుంటే నేను వీడియోస్ లైక్ చేయడానికి ఇంట్రెస్ట్ చేయకపోతే ఉంటే పెట్టండి సార్, పెట్టండి బ్రో అంటున్నారు. పెడదామంటే నాకు ఎక్కడ మోటివేషన్ అనేది రావట్లేదు. పెడుతున్న వీడియోకి లైక్లు చేయట్లేదు, కొన్ని చూస్తున్న వాళ్ళైనా లైక్లు చేస్తారంటే అలా చేయట్లేదు. ప్రతిరోజు నేను అడగాల్సి వస్తుంది. నాకు అడగాలంటే ఇంక నామోస్, ఇంక అడగడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను అనుకుంటున్నారేమో కానీ మీ ఇష్టం, మీరు చేస్తారంటే చేసుకోండి. బట్ స్టిల్ ఏంటంటే చెప్తున్నాను అంతే, జస్ట్ అండి. ఓకే, అది తర్వాత విషయం. సో బ్యాంక్ నిఫ్టీ గురించి ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ మనం చెప్పేసుకున్నాం కదా. నెక్స్ట్ సారీ ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ చెప్పుకున్నాం. ప్రీ మార్కెట్ ఇప్పుడు చెప్పుకున్నాం. ప్రీ మార్కెట్ ఏంటి అలాగనేది ఇప్పుడు చూద్దాం. ప్రీ మార్కెట్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉండదు. మీరేమనుకుంటున్నారు, నేనేం చెప్తానని గెస్ట్ చేస్తున్నారు. ఓకే, ఒక్కసారి లైక్ ఏంటంటే మీరు థింక్ చేయండి. లైక్ నేనేం చెప్తానో గెస్ట్ చేసి, అంటే ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తాను, బట్ ఒకసారి మీరు థింక్ చేయండి. నేనేం గెస్ట్ చేస్తున్నానో అనుకుంటున్నారు, మీరు థింక్ చేయండి. తర్వాత ఇప్పుడు ఆన్సర్ చెప్తాను కదా, ఓకే ఈ మనిషి ఏంటి ఎలా మారిపోయాడా, లేకపోతే మనకి కరెక్ట్గా సింక్ అయ్యాడా లేదా అని చెప్పేసి మీరు ఆలోచించండి. ఓకే, నేను బుల్లిష్ చెప్తాను బేరిష్ చెప్తానని చెప్పేసి అనుకోండి. ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తాను. ఓకే, మీ సెల్ఫ్ అసెస్మెంట్ మీరు చేసుకోండి. ఓకే రైట్. సో ఇక్కడ ఏమైంది ఈరోజు, నేను మీకు ఆల్రెడీ ప్రీ మార్కెట్లో కూడా చెప్పాను కదా, ఇక్కడ 15 మినిట్స్ టైం ఫర్ లాస్ట్ పుల్ బ్యాక్, ఇక్కడ స్వీప్ అయ్యి మార్కెట్ అనేది ఓకే డౌన్ సైడ్ లైక్ అంటే లైక్ 15 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఇండ్యూస్మెంట్ అవుతుందన్నమాట ఈ స్ట్రక్చర్ మ్యాపింగ్ ప్రకారం. లైక్ ఏంటంటే బిఫోర్ డే ఏమైంది, ఇక్కడ ఈ సప్లై ఏరియా దగ్గర మార్కెట్ అనేది టెస్ట్ చేసి డౌన్ సైడ్ టోటల్గా ర్యాలీ అయిపోయింది. ఓకే, టోటల్గా ర్యాలీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇలా తీసుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ వస్తుంది అన్నమాట. అయితే ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ రిట్రేస్మెంట్ అయ్యి ఇక్కడ ఏంటంటే ఇండ్యూస్మెంట్ అయ్యింది, స్వీప్ అయ్యి లైక్ లోన క్లోజ్ అయిపోయింది. రైట్, బాగానే ఉన్నది. మరి ఇప్పుడు వ్యూ ప్రకారం చూస్తే డౌన్ ట్రెండే ఉండాలి. ఎస్, డౌన్ ట్రెండే ఉండాలి. నేనైతే డౌన్ ట్రెండే ఉండమని చెప్తాను. కాకపోతే కాకపోతే ఏంటి ఆ కాకపోతే, చిన్న మిస్టేక్, చిన్న జలక్ ఉన్నది ఇక్కడ, చిన్న జలక్ లైక్ కన్ఫ్యూజన్ ఉన్నది. ఏంటి ఆ కన్ఫ్యూజన్ అంటే, లైక్ ఇక్కడ చూసుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఈక్విలిబ్రియం ఏరియా దగ్గర నుంచి అదే లైక్ డిస్కౌంట్ వీక్ అని చెప్పుకున్నాం కదా. ఏంటి నిన్నటికి ఈ రోజుకి మారిపోతున్నాం అంటే, నిన్నటికి ఈ రోజు మారిపోవడం కాదు, చార్ట్ అలా మారిపిస్తుంది అన్నమాట. ఓకే, చార్ట్ అలా మారిపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు 15 మినిట్స్ అదే ఈక్విలిబ్రియం ఏరియా ఉంది కదా, ఈక్విలిబ్రియం ఏరియాని టెస్ట్ చేసి మార్కెట్ ఏంటంటే ఇంటర్నల్గా అప్సైడ్కి వెళ్తుంది కదా. ఇంటర్నల్గా 15 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్స్ ఫామ్ చేసింది. ఓకే, 15 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్ ఫామ్ చేసింది. అయితే ఆల్రెడీ ఇక్కడ స్వీప్ చేసి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది. రైట్, బాగానే ఉంది. కాకపోతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అయితే ఈ 15 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్ ఉన్నది కదా, ఇక్కడ లాస్ట్ ఇది సరిగ్గా మార్కెట్ అనేది బ్రేక్ చేయలేదు. ఇక్కడ ప్రాబ్లం అదే మాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 15 మినిట్స్ టైం లాస్ట్ అనేది సరిగ్గా బ్రేక్ చేయలేదు అన్నమాట. సో మరి ఏంటి నీ బాధ ఏంటి అంటే, నా బాధ ఏం కాదు. యాక్చువల్లీ చెప్పాలంటే రేపు ఫ్లాట్గా ఓపెన్ అయ్యో లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, రిలీఫ్ అయిపోవచ్చు. మనం ఏంటంటే ఇది ఆర్డర్ బ్లాక్ కింద ఇలా పెట్టేసుకోవచ్చు ఇంకా బ్లైండ్గా. ఎందుకంటే ఇది కంపల్సరీ మంచిగా బ్రేక్ అవ్వాలి. ఇది మంచిగా బ్రేక్ అవ్వాలి, ఇది సరిగ్గా బ్రేక్ అవ్వాలి. నిఫ్టీలో కూడా అదే ప్రాబ్లం వచ్చింది, నిఫ్టీలో కూడా చెప్తాను మీకు. ఓకే, అవ్వలేదు అంటే ఒక పని చేయండి, ఒక రిస్కీ థింగ్ ఇక్కడ జరుగుతుంది. ఏంటంటే ఫ్లాట్గా ఇప్పుడు ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తే ఇది బ్రేక్ అయిపోయినట్టే, మనం డౌన్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం. ఒకవేళ అదృష్టం బాగుండి మార్కెట్ మళ్ళీ ఇక్కడికి వెళ్తే మాత్రం ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది కదా 15 మినిట్స్ టైం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేయడానికి ప్లాన్ చేస్తాం. ఇది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ అయినా సరే, లేదా గ్యాప్ డౌన్ ఇన్ ద సెన్స్ ఈ ఏరియాలో ఎక్కడ ఓపెన్ అయినా ఓకే, ఇది మంచిగా బ్రేక్ అయిపోయింది. అప్పుడు మార్కెట్ మళ్ళీ ఈ ఏరియాకి వెళ్ళింది అనుకో, అయితే డైరెక్ట్గానే మీరు స్టాప్ లాస్ ఎంట్రీ అవుతాను, ఎంట్రీ అవ్వచ్చు. లేదంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ చేంజ్ అవుతుంది క్యారెక్టర్ చూసుకొని అక్కడ లైక్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఆ సినారీ జరిగింది. ఒకవేళ అలా జరగలేదనుకుంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు
ఇంకో పాసిబిలిటీ ఉన్నది. ఆ పాసిబిలిటీ ఇక్కడ ఏంటంటే ఇదే మైనస్ పాయింట్ అనమాట. ఏంటా మైనస్ పాయింట్ అంటే ఇప్పుడు ఇది సరిగ్గా బ్రేక్ చేయలేదు కదా ఈలో సరిగ్గా బ్రేక్ చేయలేదు కదా. సో ఏం చేస్తారంటే లైక్ మార్కెట్ ఇప్పుడు ఏరియాకి వెళ్తుంది కదా, ఇది రిస్కీ. బట్ ఏంటంటే ఐదర్ హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. లైక్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఏరియాకి వెళ్తుంది కదా, ఎందుకంటే ఇది సరిగ్గా బ్రేక్ అవుతుంది. ఈ ఏరియాకి వెళ్ళిన తర్వాత 1 మినిట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వెళ్ళింది అనుకో, 1 మినిట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ప్రకారం మార్కెట్ ఇక్కడ వెళ్ళి వెళ్తే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేయండి. బట్ స్టిల్ ఇది హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. ఎందుకంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే మాత్రం ఇది ఇంకా సరిగ్గా ఓపెన్ అవ్వనట్టు. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తే ఇది సరిగ్గా బ్రేక్ అయిపోయినట్టు. ఇది చిన్న గ్యాప్ డౌన్ అయిపోయినా సరే ఇది బ్రేక్ అయిపోయినట్టు. అప్పుడు ఇక్కడికి వెళ్ళి ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ చేస్తే వెల్ అండ్ గుడ్. లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇలా పైకి వెళ్తే మాత్రం వెళ్ళొచ్చా ఎంట్రీకి వెళ్ళకూడదు అంటే 50-50 ఛాన్సెస్. 50-50 ఛాన్సెస్ అంటే లైక్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుంటాం. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి మళ్ళీ ఇక్కడ వెళ్ళిన తర్వాత ఎంట్రీ పెడతారు. బట్ ఇది హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. సో డెసిషన్ ఈజ్ యువర్స్. నేనైతే అలాగే ప్లాన్ చేస్తాను. లేదు అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వకుండా మార్కెట్ ఇలాగా బ్రేక్ అయిపోతే ఇంకా సూపర్ అంటే ఇంకా మార్కెట్ను అప్ ట్రెండ్, రేపు మొత్తం అప్ ట్రెండ్లో ట్రేడ్ చేస్తున్నాం. ఓకే, బికాస్ ఈ 15 మినిట్స్ టైం బికాస్ ఈ 15 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ని మార్కెట్ సరిగ్గా బ్రేక్ చేయనందుకు, ఒకవేళ ఈ హై బ్రేక్ అయిపోయి ఛాన్స్ ఉన్నదని చెప్తున్నమాట. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, ఈ స్టాప్ లాస్ అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ హై అనేది పోతే బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. ఈ హై అనేది పోతే బుల్లిష్ సైడ్ వెళ్తాం. ఈ హై లైక్ ఏంటంటే ఈ డౌన్ సైడ్ ఇలా వచ్చినా సరే ఇది మంచిగా బ్రేక్ అయినట్టు అది ఇప్పుడు ప్రొటెక్టెడ్గా ఉంటుంది. సో నేను చెప్పిన పాయింట్ అర్థమవుతుంది కదా, మళ్ళీ రిపీట్ చేస్తాను కావాలని మీకు. ఎందుకంటే కొద్ది క్రిటికల్ పాయింట్ అనమాట, క్రిటికల్ సబ్జెక్ట్ పాయింట్ అనమాట. అందుకే మీకు రిపీటెడ్గా ఇప్పుడు చార్ట్ ఉన్నది అనుకోండి, నేను చెప్పచ్చు అది బుల్లిష్ వెళ్తుందో బేరిష్ వెళ్తుందో అక్కడ చెప్పొచ్చు. బికాస్ చార్ట్ లేదు, ప్రీ మార్కెట్. సో ఈ విధంగా క్రిటికల్గా థింక్ చేయాలన్నమాట మనం. ఈ హై ఈ స్టాప్ లాస్ పోయి ఇక్కడ గ్యాప్ పోతే మాత్రం ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఇది ఉంది చూడండి, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఈ ఏరియాకి వస్తే ఇక్కడ బుల్లిష్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. అక్కడ లైక్ డైరెక్ట్ ఎంట్రీ ప్లాన్ చేసుకోకపోయినా ఇక్కడ చేంజ్ అవుతాయి క్యారెక్టర్, మళ్ళీ ఇక్కడ వస్తే ఇక్కడ బుల్లిష్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఎక్కడి వరకు వెళ్ళిపోతా అంటే రేపు ఒక్కరోజు అక్కడ వరకు వెళ్ళిపోతాను కాదు, టార్గెట్స్ ట్రైల్ చేసుకుంటూ వెళ్తారు. మళ్ళీ ఏంటంటే సరాసరి మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గరికే రావాలన్నమాట. ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది కదా, నిన్న చెప్పుకున్న మార్కెట్ ఇక్కడ ఏమి ఇంబ్యాలెన్స్ ఫిల్ చేయకుండా మార్కెట్ డ్రాస్టిక్గా ఫాలో అయిపోయింది కదా, ఆ ఇంబ్యాలెన్స్ ఏరియా దగ్గరికి మళ్ళీ వెళ్తుంది అనమాట మార్కెట్ అనేది. ఇంకేం లేదు. ఓకే, సింపుల్ అంతే, లైక్ సింపుల్ పాయింట్ అంతే. ఓకే రైట్. అయితే ఇంకో పాయింట్ కూడా చెప్పడం మర్చిపోయాను. అయితే ఇప్పుడు మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయింది, ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇది కూడా స్వీప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది ప్రెసెంట్ డే హై, స్వీప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాతే బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేయండి. ఆ డైరెక్ట్గా ఎంట్రీ అవ్వకండి. ఒకవేళ ఇది ఫెయిల్ అయిపోయింది అనుకోండి, పైన ఇప్పుడు లైక్ ఏంటంటే గ్యాప్ అప్ అయిపోయినాయి, ఫస్ట్ క్యాండిల్ స్వీప్ అయిపోయి ఇలా డైరెక్ట్గా ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయి డైరెక్ట్ స్వీప్ అవుతే మేము టోటల్గా డౌన్ సైడ్ ఎంట్రీస్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, చాలా సినారియోలు చెప్పాను ఇక్కడికిక్కడే. అన్ని సినారియోలు ఒక నోట్ ప్యాడ్లో అదే లైక్ నోట్ బుక్లో అక్కడ నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని ఏది రిప్లిక్ అవుతుందో అక్కడ మీరు ప్లాన్ చేయండి. ఓకే, అన్ని సినారియోస్ మీకు ఇక్కడ చెప్పాను, ఎందుకంటే ఇది చాలా కన్ఫ్యూజ్డ్ మార్కెట్ ఇక్కడ మనకి. ఓకే, ఇది లైక్ సరిగ్గా బ్రేక్ అయిపోయి ఉంటే నేను డౌన్ సైడ్ చెప్పేసేవాడు యాక్చువల్లీ చెప్పాలంటే. సో అందుకే మీకు స్టార్టింగ్ ఇందాక క్వశ్చన్ అడిగాను, నేను ఏ ఆన్సర్ చెప్తానంటే లైక్ అందరూ అనుకుని ఉంటారు బేరిష్ అని అనుకుని ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ నిన్న ప్రీ మార్కెట్లో చెప్పాను, ఈ రోజు కూడా గట్టిగా స్ట్రెస్ చేస్తాం కదా, ఇక్కడ ప్రీవియస్ 15 మినిట్స్ టైం హై ఇక్కడ స్వీప్ అయి డౌన్ సైడ్ చేంజ్ అవడం. సో ఎగ్జాక్ట్గా అలా జరిగింది. బట్ స్టిల్ చిన్న గండం ఇక్కడ ఉండాలన్నమాట. రైట్, సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే ఉంటుంది. నిఫ్టీ కూడా లైక్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది, ఇప్పుడు నిఫ్టీ కూడా ఏమవుతుందంటే చెప్పాను కదా, లైక్ ఈ గ్యాప్ ఫిల్లింగ్ అండ్ ఆర్డర్ బ్లాక్ ఏరియా ఇంబ్యాలెన్స్ ఉన్నది కదా, అక్కడ నుంచి మార్కెట్ ఏమైందంటే లైక్ డౌన్ సైడ్కి వచ్చింది కదా, 15 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్ అక్కడక్కడ ఉంది. అయితే సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగా ఇది కూడా పుల్ బ్యాక్. ఓకే, ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పుల్ బ్యాక్ కాదో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇది. ఓకే, ఇది ఉంది చూడండి, ఇప్పుడు 1 ఇది 1 ఇది 2 అనేది 15 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్ కాదో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ ఏం జరిగిందంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఇది ఉంది కదా, సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగా ఇది కూడా లైక్ 15 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్. ఇక్కడ పైన ఏమి లిక్విడిటీ తీసుకోకుండా జస్ట్ ఏంటంటే మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది. ఇది కూడా లైక్ ఏంటంటే 15 మినిట్స్ టైం ఫర్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ స్వీప్ చేస్తుంది. సేమ్ బ్యాంక్ ఇదైతే కొద్దిగా క్లారిటీగా ఉంది. ఇంకా లైక్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అయితే పైన అప్ సైడ్ స్వీప్ అయిపోయింది. ఇక్కడ 15 మినిట్స్ అటు ఇటు కన్ఫ్యూజింగ్ ఉన్నది. అంటే కన్ఫ్యూజింగ్ కాదు, రేపు ఓపెన్ అయితే మార్కెట్ బట్టి తెలిసిపోతుంది మనకి.
బట్ ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఉన్నారు, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఏరియాని టెస్ట్ చేసి ఇక్కడ 50 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్ని ఇక్కడ స్వీప్ చేసింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇన్ కేస్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ బ్రేకెట్ అయితే ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా అవుతుంది, ఇక్కడ నుంచి బుల్లిష్గా టోటల్గా బుల్లిష్గా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడే అవుతాం అన్నమాట, ఈ ఏరియాలోనే అవుతాం అన్నమాట. ఓకే, ఈ ఏరియాలోనే అవుతాం, ఆ ఏరియాలో అవుతాం అంటే అక్కడ వరకు టార్గెట్ వెళ్ళిపోతుంది కాదు సుమి, ఇక్కడ మధ్యలో ఉన్నాయి ఇంకా, బట్ స్టిల్ నెక్స్ట్ రేపైనా రేపైనా ఎల్లుండి అయినా సరే ఆ ఏరియా వరకైనా వెళ్ళిపోతుంది మార్కెట్. ఓకే, సో మధ్యలో ఉన్నాయి ఇంకా, మధ్యలో ఇక్కడ చిన్న ఇంబ్యాలెన్స్లు ఉన్నాయి చాలా, అక్కడ మీరు టార్గెట్ని ట్రైల్ చేసుకోవాలి, ఇక్కడ లైన్ పెడతాను కదా అక్కడ వరకు టార్గెట్ని ట్రైల్ చేసుకోవాలి మీరు. ఓకే, నేను అన్నాను కదా అని చెప్పేసి రేపు అక్కడ వరకు వెళ్ళిపోతుంది కాంప్లెక్స్ హోల్డ్ చేసేయగలరు, అలా కాదు. ఓకే, అంటే చెప్తున్నాను ఫర్దర్గా మార్కెట్ ఎటువైపు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి. ఓకే, సో అది మాట లైక్ అయితే అది లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది, బట్ స్టిల్ పైన స్వీప్ చేసుకుంటూ వస్తే మాత్రం లైక్ ఏంటంటే లైక్ ఎర్లీ మార్నింగ్ ఈ హై స్వీప్ చేసుకుంటూ వస్తే మాత్రం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఆగండి, ఆగిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకోండి, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి బుల్లిస్తారు వెళ్ళడానికి ప్లాన్ చేయండి. అదేమీ లేకుండా లైక్ ఎర్లీ మార్నింగ్ ఫెయిల్ చేస్తుంది అనుకున్నాం, గ్యాప్ డౌన్ అయిపోయి ఈ లో ఫెయిల్ చేసేస్తే ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదు, ఇది మంచిగా బ్రేక్ చేసినట్టు. సో మనం డౌన్ సైడ్ ఇంటేస్తే ప్లాన్ చేసుకుంటాం. సేమ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అప్లై అనమాట, కాకపోతే నిఫ్టీ కొద్ది క్లారిటీగా ఉండాలి, మరి ఏం జరుగుతుంది ఏంటనేది రేపు చార్ట్ ఓపెన్ అయ్యి బట్టి అక్కడ ఉంటుంది అనమాట. ఓకేనా, సో మీకు ఈరోజు ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నాకు మాత్రం కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి ప్రీ మార్కెట్ నేను ఎలా చెప్తున్నాను, మిగతా లైక్ యూట్యూబర్స్ కంటే లైక్ నేను ఎంత డిఫరెంట్గా ఉన్నాను ఏంటో తెలుసుకుంటే నేను కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తాను. లైక్ మిగతా యూట్యూబర్స్కి నాకు డిఫరెన్స్ ఉన్నదైతే నేను అనుకుంటున్నాను, బికాస్ అందరూ లైన్స్ ఇచ్చేసి వదిలేస్తారు, ఇంత డెప్త్ ఎక్స్ప్లెనేషన్ చేయరు, మార్కెట్ ఏంటంటే అక్కడ ఏం లేదు చెప్పడానికి, బట్ స్టిల్ నేను చెప్తున్నాను లైక్ చెప్పేస్తున్నాను అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది. సో నేను రైట్ వేలో ఉన్నానా రాంగ్ వేలో ఉన్నానా లైక్ సో నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకే, సో అది మాట మీకు టోటల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈరోజు మార్కెట్ గురించి. సో అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ ఐసీటీ కాన్సెప్ట్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. సో చూసారు కదా లైక్ నా వే ఆఫ్ థింకింగ్, నా వే ఆఫ్ మార్కెట్ ఎక్స్ప్లెనేషన్, కానీ మీకు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ మార్కెట్ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకోవాలనుకుంటే అది కూడా ఇండియన్ మార్కెట్స్, మీకు ఎవరు ఐసీటీ కాన్సెప్ట్స్ ఐసీటీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఇండియన్ మార్కెట్స్లో చేయరు. ఓకే, సో నేను ఇండియన్ మార్కెట్స్లో చేస్తాను, సో అవి ఇండియన్ మార్కెట్స్ అప్లై అనుకుంటాను బికాజ్ వాళ్ళకి అప్లై చేయడం రాదు అది. ఓకే, సో మీరు ఎవరైనా సరే నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది, దానికి మీరు కాంటాక్ట్ చేస్తే లైక్ కాలర్ వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను, టేక్ కేర్, బాయ్.